రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పథకాలను సమపాలలో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒంగోలులోని రాజీవ్ గృహకల్ప కాలనీని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, జిల్లా కలెక్టర్ ఏ తమీం ఆన్సర్యాలతో కలిసి గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ మొత్తం తిరిగి స్థానికులను అడిగి సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఖర్చులు చేయడంతో ఖజానా ఖాళీ అయిందన్నారు. ప్రస్తుతం సమర్థుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను చక్కబెడుతున్నారని అన్నారు. కాలనీల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 2,30,00,000 రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 100 రోజుల లోపు కాలనీలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఒంగోలు నగరంలోని అన్ని కాలనీలలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలోని అన్ని కాలనీలలో సమస్యలు ఉన్నాయని, వాటన్నిటికీ నిర్దేశిత కాల వ్యవధిలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనందువలన విడతల వారీగా కాలనీల అభివృద్ది చేపడతామన్నారు. కొంచెం ఇది కట్ల సార్ ఇటు ఈరోజు ఏదైతే ఈ 9వ డివిజన్లో రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అదేవిధంగా ఈ కాలనీస్ ఎప్పటి నుంచో సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. దాంట్లో లాస్ట్ టైం మనం 14-19లో అప్పుడు మన గవర్నమెంట్ ఉండేటప్పుడు దాదాపు 50% ఆ రోజు కంప్లీట్ చేసాం మెయిన్ రోడ్స్ అన్ని. ఈ ఎండ్ పార్ట్ ఇంకా కూడా కంప్లీట్ అవ్వకుండా మేము మన ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకరు కూడా పట్టించుకోలేకపోవడం, దానివల్ల ఎలక్షన్లో కూడా బురదలో నడవటం, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలాసార్లు
దానికి మన నారాయణ గారు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో కూడా మన మంత్రి గారు అదేవిధంగా మన కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చి అన్ని కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ రాజీవ్ కాలనీకి ఏదైతే డ్రైన్స్ అదేవిధంగా రోడ్స్ పెండింగ్ ఉన్నాయో దానికి 2.5 crores ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అది ఇమీడియట్గా 2-3 రోజుల్లోనే టెండర్కి పిలిచి వితిన్ 100 days లోపల ఈ రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ కాలనీకి అయిపోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో మళ్ళా రాజీవ్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అదేవిధంగా ఏదైతే పక్క జర్నలిస్ట్ కాలనీ ఈ 2 పెండింగ్ ఉన్నాయో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. కాబట్టి మనకి ఈరోజు నారాయణ గారు రావటం ఇమ్మీడియట్గా దీనికి శాంక్షన్ అవ్వటం కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో దగ్గర 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో రూపాయి లేకుండా అన్ని విధాలుగా కూడా ఖజానాన్ని పూర్తిగా నాశనం చేసి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా సమర్థవంతుల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి ఫండ్స్ ఎట్లాగా మనకి ఎక్కడెక్కడ మేజర్ వస్తువులు ఉన్నాయో, మేజర్ నీడ్ యాడ్ ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. నారాయణ గారు చూసిన తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇదివరకు టైం అయి ఉంటే 20 కోట్లు 25 కోట్లు ఈరోజు మొత్తం అన్ని కాలనీలు కూడా శాంక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఫస్ట్ ఈ కాలనీ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ఫేజ్లో నేను మళ్ళీ ఆయన ఒక 4 రోజుల్లో వచ్చినప్పుడు మిగతాది కూడా చేసేటట్టుగా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మన అందరి తరపున నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కొక్కటి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒంగోలులో అన్ని విధాలు కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యతలుగా కార్పొరేషన్ మళ్ళీ ఇదివరకు మనం ఉండే టైంలో ఏదైతే రూపురేఖలు మార్చి ఎవరున్నా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒంగోలు పాత ఒంగోలా లేకపోతే పల్లెటూరా అనే పరిస్థితుల నుంచి మనం ఎన్నో కష్టపడ్డాం. ఆ రోజు 14-19లో దానికి రీతిగా ఈ 5 సంవత్సరాలు పోయింది. కాబట్టి మొత్తం మళ్ళా రూపురేఖలు తీసుకొచ్చే బాధ్యతగా అందరం కూడా కష్టపడి నారాయణ గారు సహకారంతో ఖచ్చితంగా ఒంగోలులో ఒక మంచి మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నమస్కారాలండి. ఈరోజు ఒంగోలులో రాజీవ్ కాలనీని యాక్చువల్గా విజిట్ చేయడం ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి, ట్రైన్స్ సరిగా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, రమ్మంటే ఈరోజు రావడం జరిగింది. నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి. డ్రైన్స్ తీసుకుంటే ట్రైన్స్ లేవు. కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ వేస్తున్నారు. 2,38,00,000 అయితే 2,38,00,000 అయితే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి. వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా 100 daysలో కంప్లీట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి 100 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు, ఇందిరమ్మ కాలనీ, రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు. జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ. ప్రజలు కట్టిన ట్యాక్సులు, అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు, హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లాంటి అదర్ ట్యాక్స్లు ఏది కట్టినా అన్ని CFMSలో పట్టడం, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు. దానికి లెక్క పక్క లేకుండా పోయింది. నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు 1900 కోట్లు CFMS రావాలి. అదేవిధంగా 15th ఫైనాన్స్ డబ్బులు 450 కోట్లు రావాలి. 454 కోట్లు 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినవి కూడా వాళ్ళు వాడేది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వాటి ఖర్చు పెడితే సెప్టెంబర్ నుంచి ఈ మార్చికి ఒక 454 కోట్లు వచ్చేది. మొన్న మార్చి నుంచి మళ్ళీ ఈ సెప్టెంబర్ దాకా 450 కోట్లు, అంటే దాదాపు ఇంకొక 1000 కోట్లు. ఇలా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ డిసిప్లైన్. అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి. ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి, 2 కావాలి. సంక్షేమాలు చేయాలి, పేదలు నిరుపేదలకు కొంత చేతినివ్వాలి, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి. డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు, సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదలు నిరుపేదలు ఇబ్బంది పడతారని ఈరోజు ఖజానా ఖాళీ అయి
అప్పుల పాలైన రాష్ట్రానికి కొన్ని అనుభవంతో యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు. అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు రమ్మన్న తర్వాత రావటం జరిగింది. దానికి 2.38 crore ఇమీడియట్గా శాంక్షన్ చేశాను. వర్క్ టేకప్ చేస్తారు. మరొకసారి వచ్చినప్పుడు మిగతా కాలనీకి మామూలుగా అయితే గతంలో 2014-19 అయితే ఇటు వస్తే ఒకసారి అన్నీ చూసేసేవాడిని. ఒక 20 కోట్లు 30 కోట్లు శాంక్షన్ చేసిపోయేవాడిని. కానీ ఇప్పుడు ఖజానా లేదు. అందువల్ల ఉన్న కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తున్నాం. త్వరలోనే వీలైన త్వరలోనంటే దాదాపు ఒక 1 year 2 years త్వరలో అంటే 1 year 2 yearsలో సిస్టమ్ అంతా స్టీములైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తారని మీకు తెలియజేస్తాను.